లేకుండా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు ఎమ్మెల్యే విజయశ్రీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండల పరిధిలోని నెమళ్లపూడికి 12 లక్షలతో నూతనంగా రహదారి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. టీడీపీలో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. ఇక పార్టీలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న తిరుమూరు సుధాకర్ రెడ్డికి శ్రీ చెంగలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అందించనున్నట్లు తెలియజేశారు. కొంతమంది పత్రికా విలేకరులు సుళ్ళూరుపేట చెంగాళమ్మ ఆలయాన్ని గురించి కొన్ని పత్రికల్లో అయితే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారాలు వస్తున్నాయి. నేను ఒకటే పత్రికా సోదరులకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేసి ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అండదండలు ఇచ్చారో ఆ కార్యకర్తలకే, ఆ నాయకులకే పదవులు వస్తాయని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి సూళ్ళూరుపేట నియోజకవర్గంలోనే సుమారు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి సూళ్ళూరుపేట చెంగాళమ్మ పదవి ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదించి నిర్ణయం చేసుకున్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఉండదు. మరి పత్రికా విలేకరులు ఏం రాసినా, ఎన్ని వాటి మీద అపోహలు కల్పించినా తెలుగుదేశం పార్టీకి ఆయన కంటే సేవ చేసిన వ్యక్తి మరొకరు లేరు. ఈరోజు 1వ తారీఖునే మనకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా నెల 4000 పెన్షను ముసలి వాళ్ళకి, అవ్వాతాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజు ఆదివారం వచ్చినా సరే 1వ తారీఖు శనివారమే ఒకరోజు ముందుగానే ఎవరు ఇబ్బంది పడకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ముందు రోజే ఇచ్చేయమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా ఆయన ప్రచారంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన ఈ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన అందజేయడం జరుగుతుంది. అలాగే ఉగాది నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారు. ఇవే కాకుండా ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. సూళ్ళూరుపేట నియోజకవర్గం మొత్తం ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన మనకు 6 మండలాలకి 12 కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అలాగే దాని భాగంగానే తర్వాత 2.5 కోటి మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఓజిలి మండలంకి. ఇప్పుడు